అప్పుడు బైబిల్ గ్రంథంలో వడగండ్ల వాన కురిసిందండి. వడగండ్లు కురిచినాయి, అగ్నితో కూడిన వడగండ్లు కురిచినాయి. ఎప్పుడంటే మోషే టైంలో. మోషే వెళ్ళి ఫరోను అడుగుతాడు, నా ప్రజలను పంపించేయ, ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు ఉన్నారు, ఆ బానిసతులు ఉన్నారు, వారిని విడిపించన్నప్పుడు విడిపించడానికి ఇష్టపడలేదు. యెహోవా ఎవడు, నా చేతుల నుంచి మిమ్మల్ని విడిపించేటువంటి యెహోవా ఎవడని చాలా మూర్ఖంగా విర్రవీగుతున్న దుష్టత్వంతో మాట్లాడినటువంటి ఫరోకి దేవుడు బుద్ధి చెప్పాడు. ఆకాశాన్ని వడగండ్ల వాన కురిపించాడు. తద్వారా తన హృదయం అనేటువంటిది మార్చబట్టడం జరిగింది, ఇశ్రాయేలును పంపించడం జరిగింది. వడగండ్ల వాన మనం చూస్తున్నాం. ఇంక నేను ఒక మాట చెప్తున్నాను, గ్రేట్ ఫ్లడ్ అనేది ప్రపంచానికి వచ్చింది నోవహు టైంలో. ఆ జలప్రలయంలో నోవహు, అతని భార్య, అతని 3 పిల్లలు, ఆ తర్వాత అతని యొక్క 3 కోడండ్లు, వారు మాత్రం రక్షించబడినట్లుగా 8 మంది మాత్రమే రక్షించబడినట్లుగా చరిత్రలో మన ఆధారాలు చూస్తున్నాం. ఈరోజున యాసిడ్ రెయిన్స్ అనేవి ఇరాన్లో పడుతున్నాయి. అవి వాస్తవానికి ఆ రెయిన్స్ అనేవి మిగతా దేశాలు కూడా వ్యాపించవచ్చు అని మాట్లాడుతున్నారు. భారతదేశానికి మాత్రం రావని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే భారతదేశం యొక్క చుట్టూరు కూడా చక్కటి పర్వతాలు ఉన్నాయి. భారతదేశానికి ఉన్నటువంటి క్లైమేటిక్ కండిషన్స్ ద్వారా అవి రావని చాలామంది మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్పనివ్వండి, ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి మధ్య జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం ప్రపంచ గతినే మార్చేస్తున్నాయి, ప్రపంచ పరిస్థితులను మార్చేస్తున్నాయి. ఆయిల్ రేట్స్లో ఇప్పటికే చేంజ్ వచ్చేసింది, గ్యాస్ రేట్లలో మార్పు వచ్చేసింది. ఎక్కడో ఇరాన్లో వారు జరిగితే ఇక్కడ హైదరాబాద్లోనూ మన ఆంధ్రప్రదేశ్లోనూ గ్యాస్ కొరకు లైన్లు తీస్తున్నారు. గ్యాస్ దొరకట్లేదు రోజున. అక్కడ యుద్ధం ఇక్కడి వరకు దాని ఇంపాక్ట్ చూస్తూ ఉన్నాం. రీసెంట్గా నేను తెలుసుకుంది ఏంటంటే వైజాగ్ నుంచి వెళ్తున్నటువంటి చాలా ఓడలు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాయి. ఆ కంటైనర్స్లో ఉన్నటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలు కావచ్చు, లేకపోతే తినుబండారాలు కావచ్చు, ఆ ఫిష్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, ఇవంతా కూడా వెనక్కి వచ్చేస్తుంటే వైజాగ్ పోర్ట్లో స్థలం ఉండట్లేదు, చాలా ఇబ్బంది. వైజాగ్ పోర్ట్లో స్థలం లేక వాటిని ప్రిజర్వ్ చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఒక కంటైనర్లో చాలా రిఫ్రిజిరేటర్స్ ఉంటాయి. ఆ రిఫ్రిజిరేటర్లో ఆ పదార్థాలను స్టోర్ చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇంకా ఆ ఖర్చు పెరుగుతుందని మాట్లాడుతున్నారు. చూసారా, ఒక యుద్ధం ప్రపంచ స్థితిగతులనే మార్చేస్తుంది. ఇప్పుడు చాలా ద్రవ్యోల్బణం, ఆయిల్ రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఈవెన్ పాకిస్తాన్ దేశంలో లాక్డౌన్ అనేది వచ్చేసింది. అందరూ ఇళ్ల దగ్గర ఉండాలి, ప్రయాణాలు మానుకోవాలి, బైకుల మీద కార్ల మీద తిరగటం మానేసేయండి, ఇళ్ల దగ్గర ఉండి మీరు పనులు చేయండి అని ప్రభుత్వం ఆదేశం జరిగింది. ఎందుకు తెలుసా? పెట్రోల్ రేటు 50 రూపాయల పైన పెరిగిపోయిందట. పాకిస్తాన్లో 352 రూపాయలుగా పెట్రోల్ ఈరోజు ఉంది. ఇదివరకు చాలా తక్కువగా ఉండేది, కానీ యుద్ధం వల్ల ఇంపాక్ట్ పాకిస్తాన్కి వచ్చేసింది. అమెరికాలో కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చి వారు ప్రొటెస్టులు చేస్తున్నారు. మా యొక్క ఇన్కమ్ని ఎందుకు నువ్వు పాడు చేస్తున్నావు? వాస్తవానికి ఇరాన్, ఇజ్రాయెల్ పోరాటం చేసుకుంటే మీరు ఎందుకు వెళ్ళి ఆ యుద్ధంలో దూరాలి అని చెప్పి మా ట్యాక్స్లను ఎందుకు పాడు చేస్తున్నావని ట్రంప్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి యుద్ధం ద్వారా ఇంత భయంకరమైన పరిణామాలు ఉంటాయని మనం ఊహించలేదు. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం యొక్క పరిణామాలు మనం చూస్తూ వస్తున్నాం.